भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो। మరి గిట వాకర్స్ క్లబ్ హెల్దీ వాకర్స్ క్లబ్ ప్రారంభించి మరి యోగాని కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ తయారయ్యాక యోగా క్లాస్ కూడా పెడదామని మనందరూ కూడా పెద్దలందరూ కూడా నిర్ణయించడం. మరి యోగా రోజు రోజు ఇప్పుడే చెప్తున్నారు సత్యనారాయణ గారు, యోగాలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా బీపీ షుగర్లు పోయాయి, ఆరోగ్యంగా ఉన్నాం మేమందరం కూడా అని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా ఈ యొక్క ప్రాంతంలో గోపాలపట్నం, కొత్తపాలెం, మాలదార్ నుంచి కూడా మన యోగాకి కానీ వాకింగ్ కానీ ఒక మంచి ఒక ప్లేస్ బాగుందని చాలామంది రావడం, మన ప్రాంతానికి పేరు రావడం. మరి వేదిక మీద ఇచ్చేసినటువంటి గవర్నర్ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో అయితే డయాస్ని పర్మనెంట్ వాచ్మెన్ రూమ్ కట్టడానికి కూడా ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దాన్ని మరి వచ్చే సంవత్సరం ఈ యొక్క 3వ వార్షికోత్సవానికి అలా పూర్తి చేసుకొని మన యొక్క ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా మనందరం కూడా తయారు చేసుకుంటూ మరి అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. జై చేస్తారని నాకు తెలియదు నిజంగానే. ఎందుకంటే నేను ఒక డిస్ట్రిక్ట్ 101 గవర్నమెంట్ గారు 2023లో చేశాక కొన్ని ఇంటి పరిస్థితులు బట్టి నేను ఎక్కువ బయటికి రాలేకపోతున్నాను. కానీ ఈ క్లబ్ ఫౌండర్ విజయప్రసాద్ గారు 2-3 సార్లు పిలవటం జరిగింది. నాకు ఇంట్లో కూడా మా అమ్మగారికి 92 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు ఆవిడ చూసుకోవడానికి ఇప్పుడు లేదు. అందుకని ఆవిడ చేయకుండా నేను బయటకు రాలేదనే ఉద్దేశంతో కూడా ఆ పని అయ్యాకే నేను 8 గంటలకు బయలుదేరాను. ఈ యోగా అన్నది చూసి ఎంత అద్భుతంగా అనిపించిందనండి. ఎక్కడో బుద్ధుడి విగ్రహం దగ్గర కూర్చుండిపోయాము. అప్పుడు అన్నాను మా జ్యోతిగంలో డీజీతో, అమ్మ అలా కాదు మనం ముందుకు వెళ్దాము, వాళ్ళ ప్రోగ్రాంలన్నీ మనం చూడాలి కదా అన్నాము. లాస్ట్లో శ్రీశక్తి మహిళా వాకర్స్ ప్రెసిడెంట్ గారు మీరందరూ చేసిన లాస్ట్ డ్యాన్స్ ఒకటే, అదే ఆ యోగాది ఒకటే చూడటం జరిగింది. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత చక్కగా హెల్దీ వాకర్స్ పార్క్లో ఇంత యోగా జరగటానికి కారణమైన మేయర్ శ్రీధర్ గారికి మనం హృదయపూర్వక అభినందన తెలియజేయాలి. ఆ సార్ని నేను 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏ పని అడిగినా చాలా చక్కగా సమాజపరంగా అభివృద్ధికి ఎంతో సహాయం చేసినందుకు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హెల్తీ వాకర్స్కి చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. మాది మేము మొదలుపెట్టింది విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ అని ఒక 10 మందితో స్టార్ట్ చేసామండి 2019లో. నేను కూడా అనుకోలేదు ఇంతవరకు చేస్తానని. వైజాగ్ వరకు స్టార్ట్ చేసామండి. తర్వాత వైజాగ్ తర్వాత మాకు ఇక్కడ క్రిటికల్ కేసెస్ అంటే హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నవాళ్ళు, అలాగే పూర్ పేషెంట్స్కి అత్యవసరంలో బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్న, లైఫ్ డోనర్స్ రిక్వైర్మెంట్ ఉన్న మా ఆర్గనైజేషన్ నుంచి వాలంటరీగా వెళ్ళి డొనేట్ చేస్తారండి. రౌండర్లో వెళ్తారు. మొదట్లో వైజాగ్ వరకు చేసేవాళ్ళం. తర్వాత ఏపీలో చాలా ప్లేసెస్ నుంచి రిక్వెస్ట్ వస్తుంటే అక్కడ మాలాగా అంటే అదర్ ప్లేసెస్లో కూడా హైదరాబాద్, విజయవాడలో కూడా మాలా వర్క్ చేసిన వాళ్ళతో గ్యాదర్ అయ్యి ఒక టీమ్ ఫామ్ చేసి ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్లో మేము క్రిటికల్ కేసెస్కి, పూర్ పేషెంట్స్కి, అలాగే ఇక్కడ లోకల్గా వచ్చిన అవుటర్ బయట నుంచి వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ఎవరు ఉండరు కదండి, వాళ్ళు బ్లడ్ డోనర్స్ లేకపోతే ఆపరేషన్ కానీ ఏం చేయరు వెంటనే డాక్టర్. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మేము ముందుకొచ్చి మా దాంట్లోకి డోనర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తాం. కాకుండా మేము ఎక్స్పాండ్ చేసాము. తమిళనాడు, కర్ణాటక అండ్ మహారాష్ట్రలో కూడా చేస్తామండి.
సో ఇదంతా నేను ఒక్కదాన్ని చేయలేదండి, టీమ్ వర్క్. మీలాగా అందరూ కలిసి జాయిన్ అయ్యి మేము కూడా సర్వీస్ చేస్తామని జాయినింగ్ హెల్ప్ చేయడం బట్టి ఈ ఆర్గనైజేషన్ అంత ఫాస్ట్గా ఒక 5-6 ఇయర్స్లో ఒక 10,000 మంది అయ్యాము. అయితే నేను ఒకటే ఇక్కడ అంటే ఇది హెల్తీ వాకర్స్ అసోసియేషన్ అంటే కంపల్సరీ అందరూ అంటే హెల్త్ కాన్షియస్ పీపులే ఉంటారు. సో అంటే హెల్త్ కాన్షియస్ అంటే నేను ఏమనుకుంటానంటే రెస్పాన్సిబుల్ పీపుల్ అండి. యోగా సెంటర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఉంటారు. అంటే మన హెల్త్ బాగా అవ్వాలనుకుంటాము, సొసైటీ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం చూసి నలుగురు అంటే వాక్ చేస్తారు, హెల్తీగా ఉంటారు. సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్స్పైర్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను రెస్పాన్సిబుల్ పీపుల్ అని అంటాను. సో ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటే మీరు కూడా అందరికీ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. రెడీయా? ముందుకు చూడండి, ముందుకే చూడండి. 1 నమస్కారం. పి రామారావు, కృష్ణ, సూర్యరావు, కోటేశ్వరరావు, యాదవ్, వరుణ్, శంకర్రావు. సార్ ఇది లాస్ట్ ప్రసాద్ మాస్టర్. లేడీస్ రెడీగా ఉన్నారా? ప్రభాకర్ గారు ఎక్కడున్నారు? రేపు నుంచి ఫోటో చూస్తాను. ప్రతిరోజు అందరూ వస్తున్నారా లేదండి? నమస్కారం పొజిషన్లో పెట్టండి. రెగ్యులర్ గా రావాలి, ఫోటోతో కాదు. ఓకే ఓకే ఓకే. రేపు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు గిఫ్ట్ చేసుకుని వెళ్ళండి. ఓకే, సైడ్ గారు ముందుకు వచ్చేయండి. ఇటు వెళ్ళిపో, ఇటు వెళ్ళి అలా రండి సార్, అలా ఇలాగొచ్చేయండి సార్, ఇలాగొచ్చేయండి, ముందు నుంచి వెళ్ళిపోండి. రైట్, అలా వచ్చేయండి సార్. గురి గారు పడండి, పడండి, పడండి. రైట్ రైట్, సురేష్ గారు తీసుకోండి సార్. దింపండి సార్, కింద దింపండి సార్, కింద దింపండి. రైట్, అలా కిందకి వచ్చింది. నేను శ్రీదేవి, వరలక్ష్మి, ఏదో వరలక్ష్మి వెళ్ళండి, అందరూ చేసిన పద్మ గారు, ఏదో పద్మ వెళ్ళండి. ఒక పద్మ అయిపోతే ఇంకో పద్మ అయిపోతుంది. భవానీ గారు, అలాగే శ్వేత, చంటి తల్లి లైన్లో నేను పిలుస్తాను, అలాగే వెళ్ళండి. కృష్ణవేణి, రెండో వరలక్ష్మి, లక్ష్మి గారు,
భవానీ గారు. మా సన్మానాన్ని మా శిరసత్రగాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ సుమా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ద్వారకా గారు. రాజ్కుమార్ గారి ఆధ్వర్యంలో మన దగ్గర కూడా ఒక మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎక్కువ యూనిట్ వచ్చేటట్టు మనందరికీ మెసేజ్ చేసి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామని మరి మీ అందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా మా జేవీఎంసీలో కానీ ఎన్ఐడిలో కానీ మన అనేకమైన డిపార్ట్మెంట్స్లో యూనివర్సిటీలో కానీ గీతం కాలేజీలో అన్ని కాలేజీలకి అన్ని ఆఫీసులకి రాజ్కుమార్ గారు రోజు తిరుగుతూ ఉంటారు. మరి యొక్క సమ్మర్లో చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వెనక్కి ముందుకు రారు. మరి ఆ విధంగా రాజ్కుమార్ గారు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ రోజు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఆవిడకి మనందరం కూడా సపోర్ట్ చేయాలని మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసరికి ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టారు పి రామారావు, కృష్ణ, సూర్యరావు, కోటేశ్వరరావు, యాదవ్, వరుణ్, శంకర్రావు. సార్ ఇది లాస్టా ప్రసాద్ మాస్టర్? లేడీస్ రెడీగా ఉన్నారా? సాయి గారు అదే ఇప్పుడు చెప్పినట్టు లాస్ట్ 3 days ఇంటిగ్రేటెడ్ యోగా మన బీచ్లో అయ్యేటప్పుడు సింగిల్ హ్యాండ్తో మొత్తం అందరినీ కూడా ఒకే తాడుపై నడిపించి సక్సెస్కి కారణమయ్యారు సాయి గారు. సో మీ సేవలు మాకు నిరంతరం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. నెక్స్ట్ మన యోగా సమితి నాగేశ్వరరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి. యోగ బంధువులందరికీ కూడా శుభాభినందనలు. ఇక్కడ